ఏ శుభకార్యానికైనా శుభారంభం హాయ్ హలో నమస్తే. హెయిర్ ప్రొటెక్షన్ కోసం రకరకాల ఆయిల్స్ మనం వాడుతూ ఉంటాం. మార్కెట్లో చాలా రకాల ఆయిల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. కానీ ఆయుర్వేదంలో అద్భుతమైన హెయిర్ ఆయిల్ ఉందని చెబుతున్నారు. ఫుల్ కంప్లీట్ హెయిర్ ప్రొటెక్షన్ కోసం అద్భుతమైన ఆయిల్ని ఈరోజు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది డెమో రూపంలో చూపిస్తామని అంటున్నారు. ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ ద్విభాషం విశ్వనాథ్ తేజస్వి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్, హెయిర్ ప్రాబ్లం అనేది కామన్ ప్రాబ్లం. అందరికీ హెయిర్ వల్ల అంటే హెయిర్ లాస్ అవటం కానివ్వండి, లేదంటే వైట్ హెయిర్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం డాండ్రఫ్తోని ఇబ్బంది పడుతూ ఉంటారు. సో వీటన్నిటికీ కంప్లీట్ హెయిర్ ప్రొటెక్షన్ అనేది ఆయిల్ అనేది మీరు ఉందని చెప్తున్నారు. ఎస్ సార్. సో ఈరోజు మా వ్యూవర్స్ కోసం డెమో రూపంలో కూడా చూపిస్తూ ఉన్నారు. సో వ్యూవర్స్ చాలా లిటరల్లీ వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీరు ఇప్పుడు చూపించండి. తప్పకుండా సార్. అయితే ఇది ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది హెయిర్ కేర్ అప్పుడు అందరూ షాంపూలు అవన్నీ వాడతారు సార్. అంటే డిఫరెంట్ షాంపూస్ ట్రై చేస్తారు. బట్ మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే ఆయిల్ రాయడం అనేది మర్చిపోతారు సార్. చాలామంది ఏంటంటే ఆయిల్ రాసుకుని బయటికి వెళ్తే డాండ్రఫ్ వచ్చేస్తుంది, లేకపోతే రూట్స్ ఊడిపోతాయండి అని చెప్పి అంటారు సార్. ఫేస్ కూడా జిడ్డుగా తయారవుతుందని చెప్పి ఇంట్రెస్ట్ బట్ చూపించారు. మొక్కకి వేరుకి అంటే మొక్క వేరుకి నీళ్ళు ఎంత ముఖ్యం, అలాగా మన జుట్టుకి ఆయిల్ ఎంత ముఖ్యం సార్. ఈ రోజు నేను ఇంగ్రీడియంట్స్ అండ్ ఇంట్లో మనకి చేసుకోవడానికి ఆయిల్ నుంచి ఇంగ్రీడియంట్స్తో సహా అన్ని చూపిస్తాను సార్. ఈ ఆయిల్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కంప్లీట్ హెయిర్ కేర్ సార్. అంటే ఇది జుట్టు ఊడిపోతుందా నల్లబడుతుందా అని కాదు సార్, కంప్లీట్ హెయిర్ ప్రొటెక్షన్కి సార్. అటు జుట్టు నల్లబడుతుంది, తల కురులు స్ట్రెంగ్తన్గా ఉంటాయి, స్ట్రెంగ్త్ అవుతాయి. రెండోది అంటే హెయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. రెండోది డాండ్రఫ్ మీద పనిచేస్తుంది. అండ్ ఆయిల్ రాసుకోగానే ముందు ఒక రిలాక్సేషన్ అంటే చల్లదనాన్ని ఇచ్చి, దీంట్లో మింట్ కానీ మనం ఏవి వాడాం సార్, ఖర్జూరాలు ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకుంటాం. సో కంప్లీట్ హెయిర్ కేర్కి ఈ ఆయిల్ పనికొస్తుంది సార్. సో ప్రతి ఇంట్లో ఈ ఆయిల్ అనేది ఉండాలంటారు. ఖచ్చితంగా సార్. ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి వయసు వారు కూడా రాసుకోవాలి సార్. ఓకే. మనకి ఈ ఎక్సలెంట్ హెయిర్ కేర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని ఇప్పుడు నేను చెప్తానండి. దయచేసి ఓపిక్గా నోట్ చేసుకోండి, అంటే మళ్ళీ మర్చిపోకుండా నోట్ చేసుకుంటే కనుక ఇంట్లో చాలా జాగ్రత్తగా తయారు చేసుకోవచ్చు. నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ 2 times నేను రిపీట్ చేస్తాను సార్. ఒకటి వట్టివేరు, ఖర్జూరాలు, మంగకాయ, ఉసిరి చెక్క లేకపోతే ఉసిరిపప్పు అని కూడా అంటారండి. ఉసిరి చెక్క, ఉసిరిపప్పు. తర్వాత వేప చెక్క, భావంచాలు, మెంతులు, మందార పువ్వు యొక్క రేఖలు, రోజా పుష్పం యొక్క రేఖలు, తర్వాత డ్రై చేసిన వేపాకు సార్, అంటే ఎండబెట్టిన వేపాకు. ఓకే. ఇవి మనం టోటల్గా దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ సార్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తాను సార్. సరే, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి ఇప్పుడు ఆయుర్వేద షాప్లో అవైలబిలిటీ ఉంటాయంటారా? ఖచ్చితంగా దొరుకుతాయి సార్, అన్నీ దొరుకుతాయి సార్. ఓకే. సో ఇది ఎలా చేసుకోవాలో నేను ఒకసారి చెప్తాను సార్. రైట్. మనం స్టవ్ వెలిగించుకుని దాని మీద ఒక ప్లెయిన్ బౌల్ పెట్టుకోవాలి సార్, డ్రై బౌల్. పెట్టుకున్న తర్వాత మనం కొబ్బరి నూనె సార్, ఫస్ట్ కొంచెం కొబ్బరి నూనె వేద్దాం సార్. ఈ కొబ్బరి నూనె మనం వేసుకునేది ప్యూర్ కొబ్బరి నూనె సార్, ఇంకేం ఇంగ్రీడియంట్స్ లేవు దీంట్లో. ఈ కొబ్బరి నూనె ఇలా వేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకోవాలి సార్. అది స్లోగా చూసారా సార్, ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది, బుడగల కిందకు వస్తున్నాయి కదా. సో ఇదేంటంటే ముందుగానే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా మటుకు కచ్చా పచ్చగా కొట్టేసుకుంటున్నాను సార్. కొట్టుకుని సో ఈ 8 ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. ఎస్ సార్. ఇది అంటే ఈ వట్టివేరు ఏంటంటే చాలామంది కట్ చేసి వేస్తారు సార్. బట్ మనం డైరెక్ట్గా ఇలాగే వేసుకోవాలి సార్. ఫస్ట్ ఓకే, ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మనం దీని మీద
ఆయిల్ అది కూడా మనకి మిగతా ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ అంతా వేసుకుని ఇలా మనం కాగుతున్నప్పుడే కొంచెం కొంచెంగా ఆయిల్ కూడా ఇంకా వేసుకోవాలి సార్. ఓకే. అంటే ఇదంతా కూడా ఏంటంటే కంప్లీట్ ఆల్మోస్ట్ 1 or 2 hours వరకు 1 to 2 hours వరకు ఇది ఇలా బాయిల్ అవ్వాలి సార్. మొత్తం దీంట్లో ఇలా బాయిల్ చేస్తూ ఉండాలి. 2 hours వరకు బాయిల్ 2 hours వరకు ఉండాలి. అండ్ సిమ్లో ఉంచుకోవాలి సార్, హైలో పెట్టకూడదు. ఓకే. ఇది సిమ్లో పెట్టుకుని ఇలా ఉంచాలి సార్. ఈ ఆయిల్ని జనరల్గా ఏంటంటే మనం 24 గంటలు ఇలాగా 2 hours అయిపోయిన తర్వాత మనం ఈ ఆయిల్ని ఒక 24 hours వరకు కూడా అలాగే ఉంచేయాలి సార్. ఉంచేసి మళ్ళీ సేమ్ మనం ఏ రోజైతే రాసుకుందాం అంటే ఎప్పుడైతే రాసుకుందాం అనుకుంటున్నామో అప్పుడు ఏంటంటే జస్ట్ కొంచెం లూక్వామ్గా అలా బాయిల్ చేసుకుంటూ కొంచెం లైట్గా వామ్గా చేసుకుని తలకి రాసుకుంటే కనుక ఎక్సలెంట్గా దీని రిజల్ట్స్ అనేవి మనకు వస్తాయి సార్. దీంట్లో ఏంటంటే మనం ఈ కచ్చా పచ్చగా కొట్టుకున్నవన్నీ అంటే కొంతమందికి ఏంటంటే మరి దీంట్లో చిన్న చిన్న పార్టికల్స్ ఎక్కువ ఉన్నాయి కదా అంటే మనం ఏంటంటే ముందే ఇవన్నీ కొట్టుకున్నాం కాబట్టి ఉసిరిపప్పు అక్కలకర్ర ఇవన్నీ కూడా మనం ముందే కొట్టుకున్నాం కాబట్టి ఇవి జాగ్రత్తగా ఈ బాయిలింగ్ అది అయిపోయిన తర్వాత 24 hours అయిన తర్వాత మనం వడగొట్టేసుకోవచ్చు. ఓకే. మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం దాన్ని ఒక జార్లోకి లేకపోతే ఒక బాటిల్లో కానీ కలెక్ట్ చేసి ఉంచుకోవాలి సార్. సో యాక్చువల్గా ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే అది ఫిల్టర్ చేసుకొని మనం స్టోర్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్లీ సార్. ఒకవేళ కొన్ని ఆయిల్స్ మనం చూస్తూ ఉంటాం కదా సార్, ఇంగ్రీడియంట్స్ వాటిలోనే ఉంటాయి కదా ఆయిల్స్, జస్ట్ మార్కెట్లో కూడా మనకి దొరుకుతూ ఉంటాయి. ఎస్ సార్. ఎస్ సార్. ఇంగ్రీడియంట్స్తో కలిపి మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎస్ సార్. అలా ఉంచుకోవచ్చా ఇంగ్రీడియంట్స్, లేదంటే ఫిల్టర్ చేయాలా? ఇంగ్రీడియంట్స్ అంటే ఏం లేదు సార్. కొంతమంది ఏమంటారంటే వాళ్ళ దృష్టిలో ఇలాంటి మైన్యూట్ పార్టికల్స్ ఇవి కూడా తలలో ఉండిపోతే డాండ్రఫ్ కి వస్తాయని చెప్పి చాలా మంది భయపడుతూ ఉంటారు సార్. సో అలాంటి వాళ్ళు అంటే కావాలంటే వాళ్ళు ఫిల్టర్ చేసేసుకోవచ్చు. బట్ జనరల్ గా ఏంటంటే ఇవి ఎన్ని ఎక్కువ రోజులు ఉంటే అంత సారం దిగుతుంది సార్. అదే రీజన్ అదే. ఎస్. బట్ ఉంచుకున్నా నో ప్రాబ్లం. లేదు సార్, ఉంచుకున్నా నో ప్రాబ్లం. అంత కావాలంటే వాళ్ళు ఎప్పుడు రాసుకుంటారు అప్పుడు ఫిల్టర్ చేసుకొని రాసుకోవచ్చు సార్. ఓకే. సో రాసుకునే ముందు మాత్రం కొంచెం హీట్ చేసుకుని రాసుకుంటే బెటర్. ఎస్ సార్. సో ఈ ఆయిల్ ప్రిపరేషన్ కోసం అని చెప్పి మనం ఇంగ్రీడియంట్స్ కోసం మనం వెళ్తూ ఉంటాం. బట్ ఒకవేళ మనకి దొరకని పక్షంలో మనం ఆయుర్వేద స్టోర్స్లో ఏ ఆయిల్ అని చెప్పి మనం అడిగితే బాగుంటుంది? సపోజ్ ఈ ఇంగ్రీడియంట్స్ అని ఇక్కడ దొరకలేదు అనుకోండి సార్, మార్కెట్లో బెస్ట్ ఆయిల్ అంటే బృంగామలక తైలం అని ఉంటుంది సార్. బృంగామలక తైలం అంటే దాంట్లో ఆల్రెడీ ఈ ఇంగ్రీడియంట్స్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ కూడా పడతాయి సార్. సో అది ఎవరైనా రాసుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా రాసుకోవచ్చు. కొబ్బరి నూనె బదులు డైరెక్ట్ గా ఆయిల్ రాసేసుకుంటే సరిపోతుంది సార్. సో చూసారు కదండి, అంటే ఆయిల్ అనేది మనం రెగ్యులర్గా అప్లై చేసుకునే కోకోనట్ ఆయిల్ కాకుండా బృంగామలక తైలం అని చెప్పి ఆయుర్వేదం స్టోర్స్లో అడిగినా ఈ ఆయిల్ లభ్యమవుతుంది. లేదు మనకి ఓపిక ఉంటే మనమే ఇంట్లోనే సార్ చెప్పినట్టు చాలా క్లియర్గా చెప్పారు, 8 ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్ చేసుకుంటూ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకొని చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఈ వీడియో చాలా మందికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సో మచ్. మంచి ఆయిల్ని అయితే ఈరోజు మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సార్.